లేదు. ఇచ్చిన మాట కోసం రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టారు. ప్రజలను నమ్ముకున్న వైఎస్ జగన్ ధర్మయుద్దం చేస్తున్నారు. కుళ్ళు కుతంత్రాలపై అల్లు పెరగని పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ లో ఉంచడానికి పదవులు ఎరవేసినా ఇచ్చిన మాట ముందు పదవులు ఒక లెక్క కాదంటూ బయటకు వచ్చారు. ప్రజలపై ఎంత ప్రేమ పట్టుదల ఉన్న నాయకుడిని ఎవరు అణచగలరు? అణిచినా ఎంతకాలం తొక్కిపెట్టగలరు? జగనన్న జగనన్న జగనంతా నీతో, జగనన్న జగనన్న జగనంతా నీతో, రాజన్నకు పుత్రుడవు కన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జగనంతా నీతో, రాజన్నకు రూపం రాష్ట్రానికి నువ్వు. కాంగ్రెస్ పార్టీకి ప్రజాభిమానం ఉన్న నేతలు అవసరం ఉండదు. టెంజన్ పదకు మాటలు మోసే నేతలే అవసరమని కాంగ్రెస్ పార్టీలో ఒక నానుడి ఉంది. ఈ నానుడికి బ్రేక్ ఇచ్చి మాటలు ముచ్చట్లు కాదు, రాజకీయాల్లో ప్రతి మలుపు ప్రజా జీవితంతో ముడిపడి ఉండాలని చెప్పి బయటకు వచ్చిన నాయకుడు వైఎస్ జగన్. పదవులు ఇస్తామన్నా ఉండలేదని స్వయంగా ఢిల్లీ పెద్దలే పలు సందర్భాల్లో చెప్పారు. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గులాం నబీ ఆజాదే ఉప ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ జగన్ కాంగ్రెస్ లో ఉంటే ఉన్నత స్థానానికి చేరుకునేవారని చెప్పారు. वो साल एक साल में केंद्रीय मंत्री भी बन सकते थे. वो केंद्रीय मंत्री बनने के साथ साथ जगन रेड्डी मुख्यमंत्री भी बन सकता था. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పదవులను వైఎస్ జగన్ వద్దనుకున్నారు. ప్రజలు ఇచ్చే పదవులే తనకు కావాలనుకున్నారు. ప్రజల కోసం బయటకు వచ్చిన తనను అణిచిన కెరటమై పైకి లేస్తానన్నారు వైఎస్ జగన్. బహుశా నా కాళ్ళలో కొడతారేమో వీళ్ళు, బహుశా నా వెన్నెముక కూడా వినగొడతారేమో వీళ్ళు, నాకు తెలీదు. కానీ ఒక్కదైతే నేను చెప్తున్నా, ఏమి చేసినా కూడా మళ్ళీ కెరటంలో పైకి లేస్తారని మటుకు ఖచ్చితంగా చెప్తున్నా. నేను వాళ్ళని చెప్తున్నా. కారణం ఏమిటి అనంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ తెలుగుదేశం వారికి కానీ వీరిద్దరికీ లేనిది నాకు నా తల్లికి మాత్రమే ఉన్నదే. ఆ దేవుడు దయ అని చెప్తున్నాను. దేవుడు దయ నాన్నని ప్రేమించే ప్రతి గుండె చెప్పుడు కూడా మా ఇద్దరిని నడిపిస్తుంది అని చెప్పి నేను చెప్తున్నాను. వాళ్ళ ప్రజల కోసం బతికే వాళ్లకు పదవులు ముఖ్యం కాదని చాటి చెప్పిన నేత వైఎస్ జగన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. వైఎస్ జగన్ ను ఎవరూ అణగదొక్కలేరని, అణగదొక్కాలని చూసేవాళ్లే అడ్రస్ లేకుండా పోతారని హెచ్చరిస్తున్నారు.